RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. వక్ఫ్ బోర్డ్ సవరణ అనేది బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వక్ఫ్ బోర్డ్ ఆస్తులు విద్య, వైద్యం, స్కాలర్షిప్ వంటి వాటికి మైనారిటీల అభివృద్ధికి ఖర్చు పెడతామని తెలిపారు. వక్ఫ్ బిల్లు గురించి సెమినార్ వక్తలు పార్వతీపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ స్టేట్ అధికార ప్రతినిధి పూటి తిరుపతిరావు, ఉత్తరాంధ్ర వక్ఫ్ సవరణ బిల్ ఇన్ఛార్జ్ షేక్ నూర్ బాషా షరీఫ్, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతాడ మోహన్ రావు వక్తలుగా పాల్గొనడం జరిగింది. పేర్ల విశ్వేశ్వరరావు, బానోజీ, మురళి తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా అధ్యక్షుడైన శ్రీనివాసరావు సారి గారి ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ 2025 సవరణ బిల్లు ఆవిష్కరణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్య మా మైనార్టీ సభ్యులు అందరూ హాజరైనారు. దీనికి ముఖ్య అతిథిగాను తిరుపతిరావు గారు, గౌరవనీయులైన తిరుపతిరావు గారు, అలాగే బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన చింతాడ మోహన్ రావు గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. అత్యధిక సంఖ్యలో మైనార్టీ సభ్యులు హాజరయ్యి వారికి ఈ వక్ఫ్ సవరణ గురించి వివరంగా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. మైనార్టీ సభ్యుల్ని వక్ఫ్ సవరణ వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరుగుతుంది, వారు మైనార్టీలో వక్ఫ్ వల్ల ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాల ముస్లింలకు మైనార్టీ ద్వారా వక్ఫ్ సవరణ ద్వారా ఎలాంటి ఉపయోగాలు జరుగుతుందని క్లుప్తంగా వివరంగా తెలియజేయడం జరిగింది. అలాగే మహిళలను కూడా వక్ఫ్ సవరణ బోర్డులో వీళ్ళని సభ్యులుగా జాయిన్ చేయటం వల్ల వారికి ఆధిపత్యం అనేది కలగటానికి ఎంతో అధికంగా ఉపయోగం ఉంది. ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి మైనార్టీ సోదరులు అందరికీ కూడాను వారి విద్య, ఆరోగ్యపరంగాను వసతులు కల్పించుకోవడానికి ఆస్తులు వినియోగించడానికి దోహదం పడే అవకాశం ఉన్నది. అలాగే కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, వారికి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాంలను ఏర్పాటు చేయడం ద్వారా కానీ ఈ మైనార్టీ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఉపయోగకరంగాను మైనార్టీ సభ్యులను వినియోగించుకునే అవసరం ఉన్నది. ఈ వక్ఫ్ ఆస్తుల్లో ఇప్పటి వరకు కూడాను 80% ఆస్తులు అన్నది అన్యాక్రాంతం అన్నది జరిగింది. వీటిని కోర్టు ద్వారా వెళ్ళేసి తిరిగి మళ్ళీ వక్ఫ్ని స్వాధీనం చేసుకుంటానికి గాను హైకోర్టులోని పిటిషన్లను వేసుకుంటానికి గాను నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణలో ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని పెంచడం జరిగింది. వక్ఫ్ ఆస్తులు బోర్డు మేనేజ్మెంట్ అంతా కలెక్టర్ యొక్క ఆధీనంలోనే ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఆక్రమణ అనేది జరగకుండాను వక్ఫ్ ఆస్తులు సక్రంగా వినియోగించుకుంటానికి గాను ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మా మైనార్టీ సోదరులందరికీ కూడా ఈ వక్ఫ్ ఆస్తుల యొక్క వినియోగం గురించి తెలియజేయటం అనేది ఈ సవరణ అన్నది బడుగు బలహీన మైనార్టీ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వచ్చిన మైనార్టీ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విధంగా భారతీయ బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. అటు త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఆర్టికల్ 370 రద్దులో కానీ, సిఏఏ యాక్ట్లో కానీ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చేసి అన్ని రకాల ప్రజలకు, మైనార్టీ ప్రజలకు అన్ని ఉపయోగకరంగాను చేయటం అనేది. దీనికి మా భారతీయ జనతా పార్టీ, మా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.